ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ మళ్ళా కొత్త రెసిపీతో మీ ముందు వచ్చాను. ఈవేళ ఏం చేస్తాను చూద్దామా. దొండకాయ మధ్యన కట్ చేసి మసాలా దొండకాయ చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు అండి. దొండకాయలు తీసుకుంటాం. దొండకాయలకి మనం మధ్యన కట్ చేసి తీసుకోవాలండి. నీటిలో కడుక్కొని మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటాం. అందులో నేను ఈ సాల్టు, ఇంకా గరం మసాలా గుండ, టర్మరిక్, చిల్లీ పౌడర్ నేను ఇందులో తీసుకున్నానండి. ఇది ఇందులో కలిపేసి నేను ఆల్రెడీ ఇందులో ముద్ద పెట్టిస్తున్నానండి. చూడండి, ఇగో ఆనియన్స్ కట్ చేసుకొని తీసుకున్నాం. కొత్తిమీర తీసుకున్నానండి. స్టార్ట్ చేద్దాం మరి. ఇవ్వటండి, బాండి పెట్టాను. ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాగేలోగా మనం జీలకర్ర కొంచెం వేసుకుంటాం. అందులో ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటామండి. ఇగటండి, వేగిపోయి ఆనియన్స్ మనం ఈ దొండకాయలన్నీ ఇందులో మధ్యన కట్ చేసి మసాలా పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేస్తున్నాం. మనం ఈ గిన్నె కూడా కడిగి కొంచెం మసాలా ఉంటుంది కదండి, ఇది కూడా ఇందులోనే వేయిస్తాం. అది స్లో చేస్తామండి. అలాగా స్లోలోనే మగ్గుతుంది. మూత పెట్టిస్తున్నాం. మరి ఇవ్వటండి, మూత పెట్టుకున్నాం. స్లో చేసుకుంటే మగ్గుతుంది. ఇగోటండి, మగ్గుతుంది. ఇంకా కొంచెం మగ్గాలి. చూడండి, అది గుట్టవి కదా, కట్ చేసి పెట్టాము. అది కొంచెం లోన ఉడకాలండి. కొంచెం మసాలా తగలాలి. లోన ఉప్పు కారం మసాలా తగిలితే బాగుంటుంది. ఇంకొంచెం ఏగనిద్దామా. మరి అందరూ బాగున్నారా? ఏమిటండి, ఏగిపోయింది. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. మసాలా కూడాను చూసారా, దొండకాయ తట్టికిను బాగా పట్టింది. ఉప్పు కారం మసాలా ఇలాగ వేగిపోవాలండి. ఇది బౌల్లో తీసుకుందాం. మరి చూడండి, ఇవ్వటండి, యమ్మీ యమ్మీ దొండకాయ మసాలా ఫ్రై. చూడండి ఎంత కమ్మగా ఉంటుందో. ఇది వేడిగా ఉన్నదండి. మీరు చేసి ట్రై చేయండి. చేసి తినేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్.